హలో నమస్తే, వెల్కమ్ టు పీపుల్ న్యూస్. నేను మీ యాంకర్ సౌమ్య. ఈ రోజు మనకు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చెప్పాలంటే ఆవిడ పేరు డైరెక్ట్ గా పలకడం కంటే కూడా ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్తే ఇంకా బాగా గుర్తొస్తుంది అనమాట. ఆవిడే మాధురి గారు. టెలివిజన్ లో ఒక హంగామా సృష్టిస్తున్న షో మన బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నారు. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మేడం స్ట్రాటజీ ఎలా ఉంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఈ బిగ్ బాస్ అన్న దానిపై ఆవిడ ఒపీనియన్ ఏంటి, అన్ని తెలుసుకుందాం. వచ్చేయండి. హలో మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు? నేను ఎప్పుడు సూపర్ గానే ఉంటాను. ఎప్పుడు సూపర్ గా ఉంటారు. సో ఇదే ధైర్యంతో బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతున్నారు అనమాట. 100%. సో బేసిక్ గా బిగ్ బాస్ అన్నది కంప్లీట్లీ మీకు సంబంధం లేని ఫీల్డ్. మీరుంది పొలిటికల్ కాబట్టి. సో అసలు మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ అంటే? మీ మైండ్ లో ఏ ఆలోచన ఉంది బిగ్ బాస్? సంబంధం లేని ఫీల్డ్ అని మీరెందుకు అనుకుంటారు? నేను ఉన్నదే ప్రజా జీవితంలో ప్రజలతో, అక్కడ ఉన్నది కొంతమంది పీపుల్ తో. దాంట్లో ఏముంది, రెండు ఈక్వల్ అనుకుంటా. అవును, కానీ టెలివిజన్ మూవీ ఇండస్ట్రీ అన్నది కంప్లీట్లీ డిఫరెంట్. బట్ పొలిటికల్ అన్నది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉన్న వర్షన్స్. చెప్పాలంటే మీరే ఇంకా ఫస్ట్ మ్యాన్ పొలిటికల్ నుంచి ఇటు వెళ్ళడానికి కూడా. సో అట్లాంటప్పుడు మీరు బిగ్ బాస్ మీకున్న బిజీ లైఫ్ లో మీరు దీని గురించి ఎంతవరకు తెలుసుకున్నారు? టెలివిజన్ మూవీస్ అంటే యాక్టింగ్ చేయాలి, ఇది రియాలిటీ షో కదా, రియల్ గా ఉంటే చాలు. సో మాధురి ఇప్పుడు రియల్ గానే ఉంటుంది. సో రియాలిటీ షో ఈజీ ఉంటుంది మాధురికి. సో ఈజీ అవుతుంది అంటారు. అంటే బేసిక్ ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉండాలి, స్ట్రాటజీ కరెక్ట్ గా వర్కౌట్ చేయాలి అని చెప్పేసి అంటారు. అలాంటివి ఏమి మీరు ప్లాన్ చేసుకోవాలి? అసలు అందుకనే ఎపిసోడ్స్ కూడా చూడట్లేదు, స్ట్రాటజీతో వెళ్ళాను అనుకుంటాను. ఓ మై గాడ్. అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా ఫాలో అయ్యారా బిగ్ బాస్ ని ముందు? నేను ఎప్పుడు కూడా నాగార్జున గారు అంటే మాకు ఇష్టం కాబట్టి వీకెండ్స్ ఖచ్చితంగా చూస్తాను. సాటర్డే సండే అయితే అస్సలు మిస్ అవ్వం. ఈవెన్ శ్రీనివాస్ గారు కూడా సాటర్డే సండే నాగార్జున గారు అంటే ఇష్టం కాబట్టి సాటర్డే సండే మేము ఎపిసోడ్స్ ఖచ్చితంగా చూస్తాం. రిమైనింగ్ ఎపిసోడ్స్ చూడడానికి టైం లేదు. అప్పుడప్పుడు చూస్తున్నాను. అంటే కంటెస్టెంట్స్ అట్లీస్ట్ తెలియాలి కదా, వాళ్ళేంటో, వాళ్ళ నేమ్స్, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చూస్తున్నాను. ఓకే. సో సార్ బేసిక్ మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా వచ్చింది బిగ్ బాస్ ఆఫర్, కాకపోతే ఆయన వదిలి నేను అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేను, సో దట్స్ వై వెళ్ళలేదని చెప్పారు మీరే. సో ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళలేదు, కానీ మళ్ళీ నా అభిమానులు చాలా మంది నన్ను ఫోర్స్ చేస్తున్నారు, మేడం వెళ్ళండి ప్లీజ్ 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 అని. శ్రీని గారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. అండ్ శ్రీని గారు కూడా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదలాలి, అట్లీస్ట్ ఇది వైల్డ్ కార్డ్ కదా, వెళ్ళు బాగా ఆడిరా, నేను సపోర్ట్ చేస్తానని ధైర్యం ఇచ్చి పంపిస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ ఏవైనా కూడా నెగిటివిటీ అన్నది ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మీరు కామెంట్స్ అవి చూసుకున్నా బేసిక్గా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు, బట్ చూసుకుంటే నెగిటివిటీ అన్నది ఎక్కువ స్ప్రెడ్ అయింది. ఇది మీకు బిగ్ బాస్ లో ఏమైనా ఎఫెక్ట్ కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను అస్సలు అనుకోవట్లేదు. ఎందుకు? రీజన్ ఏమో అని. ఎందుకంటే నేనేం నెగిటివ్ చేయలేదు కాబట్టి దానికి ఎందుకు నేను నెగిటివ్ ఫీల్ అవ్వాలి? ఎవరో 10-20 మంది పెట్టిన కామెంట్స్ కోసం నేను ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళే పర్సనల్ గా తీసుకున్నారు మీ లైఫ్ అన్నది. అంతే అంతే. ఎవరి లైఫ్ నైనా నెగిటివ్ సైడ్ ఉంటుందమ్మా. నెగిటివ్ కామెంట్స్ అనే పెడతాయి. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేసావు, నీకు ఎందుకు 10 మంది పెడతారు నీకు. నీ ఇంటర్వ్యూ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. నచ్చిన వాళ్ళు బాగుందంటే, నచ్చిన వాళ్ళు బాగాలేదంటారు. సో అన్ని మనం పట్టించుకోకూడదు. యాజ్ ఏ ఫీమేల్ గా మనం ఎంత స్ట్రాటజీతో వెళ్ళినా బిగ్ బాస్ అనేది ఒక ఫిజికల్ కి సంబంధించింది కూడా. గేమ్స్ ఆడాలి, అందులో ఓడిపోకూడదు, దేంట్లో అయినా సరే మనకు ఆ ఇమ్యూనిటీ కూడా ఉండాలి. సో దాంట్లో మీరు ఎంతవరకు నెగ్గుకు రాగాలనుకుంటున్నారు? మాక్సిమం నా ఎఫర్ట్స్ నేను పెడతాను, ఎంతవరకు నెగ్గుకు రావాలనేది తెలుస్తుంది అక్కడ. ఓకే. అంటే ఇప్పుడు సంజన గారు కూడా సేమ్ ఇట్లానే 5 months బేబీని పెట్టొచ్చారు. సో ఆవిడకి కొంచెం టఫ్ అవుతుంది ఫిజికల్. కంపేర్ టు మెన్, ఉమెన్ కి ఎప్పుడు కూడా ఫిజికల్ టాస్క్ అనేవి టఫ్. ఎందుకంటే వాళ్ళంత స్ట్రెంత్ గా మనం ఉండలేం కాబట్టి ఖచ్చితంగా మనకు టఫ్ గానే ఉంటుంది. సో రీసెంట్ గా మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటుంటే కూడా బయటకు వచ్చిన వాళ్ళు కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తేనే బిగ్ బాస్ లో ఉండగలం, లేకపోతే కష్టం అవుతుంది, వాళ్ళే మన ఎలిమినేట్ చేసి బయటికి నామినేట్ చేసి పంపిస్తారు. మీరు అట్లా క్లోజ్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడున్న వాళ్ళలో ఎవరైనా చెప్పగలరు? నేను ఎవరికి క్లోజ్ అవ్వాలనుకోవట్లేదు. అలాంటి చేయాల్సి వస్తే అందులో ఉండాలంటే నాకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, అక్కర్లేదు, అసలు అవసరం లేదు. అలాంటి రిలేషన్స్ అలాంటివి పెట్టుకోవాలంటేనే అందులోకి వెళ్ళాలంటే అలా ఏమీ లేదు. అసలు అలాంటి కూడా ఉండదు. ఏమి బిగ్ బాస్ స్క్రిప్ట్ ఇవ్వదు, మనకేం పంపించదు. వీళ్ళు కొన్ని ఫేక్ ఆలోచనతో లోపలికి వెళ్ళి ఇలా ఉంటే మా కోట్స్ పడతాయేమని అంటూ బ్యాడ్ అవుతున్నారు. అది చాలా తప్పు. అలా ఇప్పుడు కూడా జనాలు అలాంటి పర్సెప్షన్ తో అసలు చూడరు. మనం ఎలా ఉన్నది అనేది చూస్తారు, మనం ఎలా గేమ్ ఆడుతున్నాం, మన ప్లాన్ ఏంటి, మన స్ట్రాటజీ చూస్తారు. అంతేగాని రిలేషన్స్ పెట్టుకుంటే ఓట్లేస్తారు అనేది అసలు కంప్లీట్ గా ఇట్స్ ఎ ఫేక్ మిత్. అసలు అది ఒక అబద్ధం, అది ఆ స్ట్రాటజీ అని. ఎందుకంటే ఇప్పుడు నేను సెలెక్ట్ అయినప్పుడు నాకు ఏవి చెప్పలేదు, ఏ స్క్రిప్ట్ ఉండదు. మీరు వెళ్ళి మీ గేమ్ మీరు ఆడండి, మీరు మీలా ఉండండి అని చెప్తారే తప్పితే అసలు స్క్రిప్టెడ్ అనేది లేదు. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇలా పెట్టుకుని ఇలా చేసి వాళ్ళు ఏం స్ట్రాటజీ ప్లాన్ చేస్తారంటే ఇలా ఉంటే మా కోట్స్ పడతాయని ఆలోచనతో ఉన్నారా వాళ్ళు? అది తప్పు కదా అలాంటి ఆలోచన. సో ఇప్పుడు మనం చూసుకుంటే మీకు ఆల్రెడీ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి? నాకు తెలిసి మీరు ఎంతో కొంత చూస్ అయితే ఉంటారు, ఐడియా ఉంది. సో ఐడియా ఉంది. బట్ మీతో పాటు కూడా వైల్డ్ కార్డ్ లో వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. సో వాళ్ళ గేమ్ అనేది మీకు ఐడియా లేదు. సో దాన్ని ఎలా ఎదుర్కొందాం అని అనుకుంటున్నారు? నాతో పాటు ఎవరు వస్తున్నారో నాకు తెలీదు. ఓకే. ఉన్న వాళ్ళ నేమ్స్ తెలుసు అంతే. వైల్డ్ కార్డ్స్ ఎవరో కూడా నాకు తెలీదు. నేను ఎవరినైనా ఎదుర్కోగల నమ్మకం నా మీద నాకు ఉంది. ఎందుకంటే కోట్ల మందితో ఫైట్ చేసి వెళ్తున్నాను. అక్కడ 15-20 మందితో ఫైట్ చేయగలననే నమ్మకం నా మీద నాకు ఉంది.
సో నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత ఏంటి మాధురి గారి ప్లాన్ అంటే? మాధురి గారి ప్లాన్ ఎప్పుడు పాలిటిక్స్ బిజినెస్ అంటే దాంట్లో బిగ్ బాస్ తర్వాత ఏంటి అనేది లేదు. ఇట్స్ ఏ రియాలిటీ షో. ఇట్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ మన జనాలకు దగ్గర అవడానికి. నా ఉన్న పొలిటికల్ లైఫ్ లో నేను జనాలకి ఇంకొంచెం దగ్గర అవుతానన్న ఆలోచన నాకు ఉంది. సో ఆలోచనతోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నన్ను మెచ్చేవాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది కూడా నన్ను హౌస్ లో చూడాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మీద కూడా నేను వెళ్తున్నాను. సో దాని వల్ల నాకేదో వస్తుందని కాదు, ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఎవరికైనా సరే అని నేను అనుకుంటున్నాను. మనం దాన్ని చక్కగా మలుచుకుంటే అది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. సో ఎలా అనుకున్నా కూడా మంచి చెడు అవ్వచ్చు, చెడు మంచి అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఎంత కొంత మీకు ఎంత పాజిటివ్ ఉన్నా ఎక్కడో నెగిటివ్ అయితే ఉంటుంది. కానీ అది పెరిగే ఛాన్సెస్ ఉందేమో నెగిటివిటీ అన్నది, నేను బిగ్ బాస్ కి వెళ్తే అన్న భయం ఎప్పుడైనా మీకు కలిగింది? భయం అనేది నాకు అసలు లేదు. మనం నెగిటివ్ గా ఉంటే నెగిటివ్ అవుతాం, పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ అవుతాం. పాజిటివ్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్ తీసుకుంటారు, నెగిటివ్ తీసుకున్న వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు. నెగిటివ్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఈ పాజిటివ్ చూసి పొంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. అన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్తే హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఎప్పుడు కూడా. అండ్ దాంతో పాటు బేసిక్ గానే మీరు ఫైర్ బ్రాండ్ నార్మల్ గా మాట్లాడినప్పుడే మనకు ఆ వాయిస్ తెలుస్తుంది. నామినేషన్స్ లోనే అసలు మాట్లాడిన వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఇంక మీ సిచ్యువేషన్ ఎలా ఉంటది అనుకుంటారు ఆ నామినేషన్స్? హౌస్ లో చూడండి, మేము వెయిట్ చేయాలంటారు. సో నేనైతే మీ గేమ్ చూడడానికి చాలా 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 ఉత్సాహంగా మీరే చాలా మంది కూడా నాకు మీడియాలో పెద్దలు కూడా మెసేజ్ పెడుతున్నారు, ఇంతవరకు మేము బిగ్ బాస్ చూడలేదు కానీ మీరు వెళ్తే మేము చూస్తాం. సో దే టు వాంట్ టు వాచ్ మై గేమ్ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దాకా 8 సీజన్స్ జరిగాయి కదా, ఈ 9th సీజన్ మీద కంపారిటివ్లీ 8 సీజన్స్ మీరు ఏం గమనించారు? ఇప్పుడున్న 9th సీజన్ ఎలా ఉందంటారు మీరు వెళ్ళక ముందే? నాకు తెలిసి ముందు సీజన్స్ కంటే 9th సీజన్ కొంచెం బాగా ప్లాన్ చేశారు. కామనర్స్ ని ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళని సెలబ్రిటీలు చేశారు. ఎంతో ఎవరు కూడా పుట్టుకతో సెలబ్రిటీలు అయిపోరు, ఎవరు వాళ్ళేం దివి నుంచి భూకి రారు. అందరూ కూడా మనం ఒకేలా ఉంటాం. సరైన అందరిలో టాలెంట్స్ ఉంటాయి, మంచి ప్లాట్ఫామ్ దొరికితే సెలబ్రిటీ అవుతారు. సో మంచి అవకాశం ఇచ్చింది బిగ్ బాస్. సెలబ్రిటీస్ గా మార్చారు కామనర్స్ ని. సో వాళ్ళకి ఒక మంచి అవకాశం. సో డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. గేమ్ ప్లాన్ అయితే బాగుంది. ఓకే. అలాగే మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు మధ్యలో వైల్డ్ కార్డ్ కి వెళ్తున్నారు కదా, సో ఇప్పుడు దాకా లేని వాళ్ళకి మీకున్న ప్లస్ పాయింట్ అదే అవ్వచ్చు అని కూడా మీరు అనుకుంటున్నారా మధ్యలో వెళ్ళడం వల్ల? అంటే నాకు ప్లస్ అవుతుందా? మీకు ప్లస్ అవుతుందని మీరు మైనస్ అవుతుంది అనుకోవచ్చు కదా. వాళ్ళు ముందు నుంచి ఫ్యామిలీ అయి ఉన్నారు, ఫ్రెండ్స్ అయి ఉన్నారు, చాలా చక్కగా ఆడుతున్నారు. నేను మధ్యలో వెళ్ళడం వల్ల నాకే మైనస్ అనుకో. అంటే ఇప్పుడు దివ్య వెళ్ళింది, సో దివ్యకి మొత్తం స్ట్రాటజీస్ తెలుసు, కొంచెం తన మీద ఇంపాక్ట్ తక్కువ ఉంది. అంటే వీళ్ళు నామినేషన్ వచ్చిన వాళ్ళు నెగిటివ్ చేసుకుంటున్నారు కానీ దివ్య జోలికి వెళ్ళడం అనేది కొంచెం తక్కువ. సో అలా కూడా మీకు ఏమైనా జరగచ్చు అన్న ఫీలింగ్ అయితే? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు, అసలు అలాంటి ఆలోచన లేదు. మరి బిజినెస్ ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేద్దాం? మీరు ఉంటారు కదా, మా ఆయన చూసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. మీకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా. మరి ఫుడ్ విషయం అవన్నీ కూడా నాకు తెలిసి మీరు ఆల్రెడీ పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. మా ఆయన కోసం 10 మందిని చుట్టూ పెట్టారా? వాళ్ళు రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసుకోవడానికి జాగ్రత్తగా పెట్టాను, వాళ్ళు చూసుకోండి. ఇంకా నాకు తెలిసి శ్రీనివాస్ గారు కంటిన్యూస్ గా బిగ్ బాస్ ఫాలో అవుతారు, మిమ్మల్ని చూడడం కోసం అయినా 24 కుదిరితే 24 షోరూమ్ లో సిసి ఫుటేజ్ అంతా తీసి హాట్స్టార్ యాప్ వేసుకున్నారు. ఈ రోజే ప్లానింగ్, అంటే స్టోర్ లో ఉన్నా కూడా మిస్ అవ్వకూడదు అని. ఓకే. సో ఆయన ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీకు ఛాన్స్ వచ్చినప్పుడు ఎంతో కొంత ఆయన ఒప్పుకొని ఉండకపోవచ్చు. సో ఇప్పుడు సార్ కి మిమ్మల్ని పంపించడానికి రీజన్ ఏంటి? అతనికి ఏమి ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇష్టంతోనే అతను పంపిస్తున్నారు. మీ కపుల్ ఎల్లుండి ఉంటే ఇంకా బాగుండేదని చాలా మంది అనుకుంటారు, దానికి మీరు ఏమంటారు? ఎల్లుంటే బాగుండేది, నాతో పాటు ఉండేవాళ్ళు. అదే కదా, ఏది మిస్ అవ్వకుండా ఇంకా అక్కడ ఏం జరిగినా మేము ప్రశాంతంగా ఉన్నాం చాలు. సో మీకు బేసిక్ గా ఇప్పుడు స్ట్రాటజీస్ ఇవి చాలా వింటూ ఉంటాం మనం. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో అన్న విషయం కంప్లీట్ గా మర్చిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి మీరు ఏం నేర్పించాలనుకుంటారు? వెళ్ళాక హౌస్ లోకి వెళ్ళాక మీరే నన్ను చూసి అప్పుడు మీరు ఏం నేర్పించాలనుకుంటున్నా చూడండి, వచ్చాక అడగండి. అయ్యా, ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక మీకు ఐడియా ఉంటుంది కదా, ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్. అదే లోపల చెప్తాను ఏం కరెక్ట్ కాదో, అది మీరు బయట నుంచి చూడండి. మేడం అసలు మీరు అన్ని చాలా ప్లాన్ చేసుకోరు. మీరు క్వశ్చన్స్ అడుగుతావు, నాకేమైనా తెలుసా ప్లాన్ చేసుకోవడానికి? ఏదైనా లోపల ఇంకా కన్ఫర్మ్ అంతే. అన్ని ఇక్కడే చెప్పేస్తా, గేమ్ లో నన్నప్పుడు నువ్వెందుకు చూస్తావు? లేదు మేడం, మిమ్మల్ని చూసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. నువ్వు చూడాలంటే నీ క్వశ్చన్స్ ఆన్సర్ సరిగ్గా చెప్పకూడదు, అప్పుడే నీ క్వశ్చన్స్ ఆన్సర్ హౌస్ లో పక్క. అయితే నేను చూస్తూనే ఉంటాను మీకోసం. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి 3 హోస్ట్లు ఇప్పుడు దాకా జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, నాని గారు చేశారు, అండ్ చాలా సీజన్స్ నుంచి కంటిన్యూస్ గా నాగార్జున గారే చేస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురులో మీకు బెస్ట్ అనిపించిన హోస్ట్ అంటే ఎవరు? వీళ్ళ ముగ్గురులో జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున గారు బెస్ట్. నాని గారి కంటే కూడా అంతే కదా మరి. కాంట్రవర్సీ అడగట్లేదు, క్యాజువల్ గా అడిగా. ఓకే. సో ఎందుకు నాగార్జున గారు చెప్పడం కూడా సీరియస్ గా రియాక్ట్ అవ్వరు, అంటే తిడుతున్నట్టు కూడా గిచ్చినట్టు ఉండదు. సో అట్లా కరెక్టే అంటారా మీరు? అదే కరెక్టే. అసలు నాగార్జున గారి దగ్గర చాలా పేరెంట్స్ నేర్చుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా దండించాలి అనేది చాలా బాగా డీల్ చేస్తారు.
సో రీసెంట్ గా ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లు ఉండుంటే ఇంకా టఫ్ ఫైట్ ఉండేది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నాకు ఇంతవరకు ఎలిమినేట్ అయిన వాళ్ళని చూసి ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అసలు ఎలిమినేషన్ జరిగింది అనుకుంటున్నా. ఓకే, మీ దృష్టిలో కరెక్ట్ గా ఆడుతున్నారు, వీళ్ళకి మాస్క్ లేదు, వీళ్ళు ఎలా ఉంటారో బయట అలాగే ఉన్నట్టున్నారు అనిపించే పర్సన్ కొంచెం ఇమాన్యుయల్ అంతే, ఇంకెవరు కూడా అంటే గోల్డ్ స్టార్ కరెక్ట్ గా ఇచ్చారా? ఇచ్చారు. నాగార్జున గారు ఇచ్చారంటే అది బెస్ట్ అనే బెస్ట్. ఓకే, ఆడియన్స్ లో మాత్రం ఏదైనా మీ పైన నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారా వెళ్ళాక? మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి ఆన్సర్? నీకు చెప్పాను కదా ఆల్రెడీ. అంటే లైక్ వస్తే ఏంటి అని నీకు నెగిటివ్ కావాలనుకుంటున్నావు. ఎందుకు నెగిటివ్ వస్తుంది? అంటే ఎందుకు వస్తుంది? నాకు ఆన్సర్ చెప్పు ఫస్ట్. ఎందుకు వస్తుంది? 24/7 చూసే వాళ్ళు ఉన్నారు. అదే ఎందుకు వస్తుంది నెగిటివ్? నాకు ఫస్ట్ ఒక ఆన్సర్ చెప్పు. ఎందుకు నెగిటివ్ వస్తుంది ఎవరి మనుషుల మీద? ఇప్పుడు అదే జరుగుతుంది కదా మేడం. ఇప్పుడు ఒక మనిషి మీద ఎందుకు నెగిటివ్ వస్తుందో చెప్పు, నేను ఆన్సర్ చెప్తాను. కెమెరాస్ అవే చూపించాలి. అదే రా, ఎందుకు వస్తుంది నెగిటివ్? ఏ కోణంలో అనుకుంటున్నాను నెగిటివ్ అని? ఇప్పుడు మీకు ఇంకో కంటెస్టెంట్ కి ఒక డిస్కషన్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళలో కొంతమంది ఏంటంటే మనం చెప్పింది అర్థం చేసుకోకుండా కూడా అవతలని సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ రావచ్చు. కొంచెం నువ్వు చెప్పినా కదా అర్థం చేసుకోకుండా రావచ్చు అని. నిజంగా అర్థం చేసుకున్నాడు పాజిటివ్ తీసుకుంటాడు, అర్థం చేసుకునే పదం నెగిటివ్ తీసుకుంటాడు. దానికోసం ఎందుకమ్మా అంత మనం బొరపాటు చేసుకోవాలి నెగిటివ్ అని? నెగిటివ్ ఎప్పుడు తీసుకోకండి, పాజిటివ్ గా ఆలోచిస్తే లైఫ్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఓ మై గాడ్, మీరు చాలా క్లారిటీ 100% క్లారిటీగా ఉన్నా. నాకు లైఫ్ మీద కూడా ఒక క్లారిటీ ఉంది. నైస్. సో ఫైనల్లీ మీరు బిగ్ బాస్ కి వెళ్తుంది కప్పు కొట్టడానికి అన్నది చాలా ఎవరికైనా ఏం అదే అవుతుంది అట్ ద ఎండ్ ఆఫ్. అలా ఏమీ లేదు, నేను ఆడటానికి వెళ్తున్నాను. అది కప్పు కొడతానా కొట్టనా అనేది నా చేతిలో లేదు, అది జనాల చేతిలో ఉంది. నేను ఇవ్వాల్సిన బెస్ట్ నేను ఇస్తాను. అది జనాలు బాగా తీసుకుంటే నన్ను కప్పు వరకు తీసుకెళ్తారు, లేదంటే మధ్యలోనే నన్ను ఎలిమినేట్ చేస్తారు. సో దేనికైనా రెడీగా ఉన్నా 100%. కప్పే కావాలనుకుంటే దాంట్లోకి వెళ్ళకుండా ఎక్కడ గొప్ప తెచ్చుకోవాలి. ఇంకా దేనికైనా రెడీగా ఉంటే వెళ్ళాలి. మరి బేసిక్ గా మాధురి గారు అంటేనే ఫైర్ బ్రాండ్, అట్లా సీరియస్ 100%. నేను సీరియస్ ఊరికే అవ్వను. అక్కడ అది చెత్త అన్యాయం జరుగుతుంది పిచ్చి పిచ్చిగా ఉందంటే సీరియస్ అవుతాను. నిజంగా నీతి నిజాయితీగా ఉంటే నేను అస్సలు సీరియస్. అలా సీరియస్ అయ్యే వాళ్ళు కూడా ఏడ్చే సిచ్యువేషన్స్, ఎమోషనల్ అయ్యే కూడా వస్తాయి. 100% వస్తాయి. మీరు అట్లా అవుతారు, మిమ్మల్ని మీరు అంటే ఎవరైనా గొమ్మని అన్నా కూడా ఫీల్ అవుతారు అన్న పాయింట్. వాళ్ళు ఎవరు అంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? నేను ఏడ్ చేయను అంటే శ్రీనివాస్ గారి కోసం ఏడుస్తాను, అంతకుమించి ఎవరి కోసం కూడా నేను అసలు ఏడాల్సిన అవసరం లేదు. దట్స్ రియల్లీ గుడ్ మ్యామ్. సో ఫైనల్లీ మీరైతే బిగ్ బాస్ కి వెళ్తున్నారు కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఏదైతే మీరు సాధించాలనుకుంటారో అది కంప్లీట్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.